ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునితో సమాధానము. ప్రభువుకు భయపడుట అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఆయన సందేశాన్ని అంగీకరించమని ఇతరులను కూడా ఒత్తిడి చేస్తాము. మా గురించి దేవునికి బాగా తెలుసు. మీ హృదయాలకు కూడా ఈ విషయం తెలుసునని నా విశ్వాసం. మా గురించి మేము చెప్పుకోవాలని లేదు. మా విషయంలో గర్వించడానికి మీకు అవకాశం ఇస్తున్నాము. అప్పుడు మీరు మనిషి గుణాన్ని కాక అతని వేషం చూసి పొగిడే వాళ్లకు సమాధానం చెప్పగలుగుతారు. మాకు మతి పోయిందా? అవును, అది దేవుని కోసం పోయింది. మాకు మతి ఉందా? అవును, అది మీకోసం ఉంది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, ఎందుకంటే ప్రజల కోసం ఆయన మరణించాడు. అందువల్ల అందరూ ఆయన మరణంలో భాగం పంచుకున్నారు. ఇది మనకు తెలుసు. ఆయన అందరి కోసం మరణించాడు కనుక జీవిస్తున్న వాళ్ళు ఇక మీదట తమ కోసం జీవించరాదు. మరణించి ప్రజల కోసం మళ్ళీ బతికింపబడిన వాని కోసం జీవించాలి. ఇక నుండి మేము ఎవరిని లౌకికంగా పరిగణించము. ఒకప్పుడు మనం క్రీస్తును లౌకికంగా పరిగణించాము, కానీ ఇప్పుడు అలా కాదు. ఆయన గురించి మా అభిప్రాయం మారిపోయింది. క్రీస్తులో ఐక్యత పొందినవాడు కొత్త జీవితం పొందుతాడు. పాత జీవితం పోయి కొత్త జీవితం వస్తుంది. ఇదంతా దేవుడు చేశాడు. శత్రువులుగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా తన మిత్రునిగా చేసుకున్నాడు. ఇతరులను కూడా తన మిత్రునిగా చేసే బాధ్యత మనపై ఉంచాడు. క్రీస్తు ద్వారా దేవుడు అందరినీ తన మిత్రులుగా చేసుకున్నాడని మా సందేశం. దేవుడు ప్రజలు చేసిన పాపాలను క్షమిస్తాడు. వాళ్ళను తన మిత్రులుగా ఏ విధంగా చేసుకుంటారన్న సందేశం లేదు. మేము క్రీస్తు రాయబారులం. దేవుడే మా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్న విషయం గ్రహించండి. క్రీస్తు పక్షాన దేవునితో సమాధాన పడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. క్రీస్తు పాపం చేయలేదు, కానీ మన కోసం దేవుడు ఆయన్ని పాపంగా చేశాడు. మనం క్రీస్తులో ఐక్యత పొంది దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలని ఇలా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.